అందరికీ నమస్తే. ఈరోజైతే నేను మీకు హోమ్ మేడ్ రోజ్ సిరప్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చాలా సింపుల్ అండ్ మన బాడీ కూడా చాలా చలవ చేస్తుంది. ఈ సమ్మర్లో ఈ రోజ్ సిరప్ని మనం తీసుకోవడం వల్ల ఈ రోజ్ సిరప్ని మనం బయట కొనుక్కోవడం కన్నా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా అయితే ఈ సిరప్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో ఈ రోజ్ సిరప్తో మనం చాలా రకాల డ్రింక్స్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజ్ సిరప్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక స్టీల్ గిన్నె పెట్టుకొని ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ వేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వరకు గులాబీ రెక్కల్ని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఒక 1/2 కప్పు వరకు బీట్రూట్ తురుము కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మరగనివ్వాలి కొద్దిగా. మీకు నచ్చితే ఈ బీట్రూట్ ప్లేస్లో రోజ్ కలర్ కానీ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎండబెట్టిన గులాబీ రెక్కలను అయితే వేసుకున్నాను. ఫ్రెష్ గులాబీ రెక్కలను కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇదంతా మరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 2 నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసి దీన్ని మనం ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేస్తూ మొత్తం అంతటిని కూడా ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసిన తర్వాత చూసారా కలర్ ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టి 1 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ పంచదార కరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా రోజ్ వాటర్ని, ఆ రోజ్ వాటర్ని వేసుకోవాలి. ఈ రెండు కూడా కొద్దిగా మరగనివ్వాలి. ఈ రోజ్ సిరప్ని మనం బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు. బయట అయితే ఒక 15 డేస్ వరకు మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రిడ్జ్లో కూడా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే 1 to 2 months వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకుందాము. వెనీలా ఎసెన్స్ కానీ రోజ్ ఎసెన్స్ కానీ వేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏ ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. ఎసెన్స్ లేకపోయినా పర్వాలేదు, స్కిప్ చేయొచ్చు. తర్వాత కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఒక 1/2 pinch సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా మరగనివ్వాలి. ఈ సిరప్ అనేది స్టిక్కీగా అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, రోజ్ సిరప్ అయితే మనకి అయిపోయింది. ఈ సిరప్ని ఇప్పుడు మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ సిరప్తో ఒక డ్రింక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక గ్లాస్ తీసుకున్నాను. గ్లాస్లో ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒక 2-3 స్పూన్ల ఈ రోజ్ సిరప్ వేసుకున్నాను. ఒక 1/2 hour ముందు నానబెట్టిన సబ్జాలు వేసుకున్నాను. వాటర్ వేసుకున్నాను. కొద్దిగా నిమ్మరసం వేసుకున్నాను. అంతే అండి, డ్రింక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ విధంగా మనం కొన్ని డ్రింక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. రోజ్ మిల్క్ చేసుకోవచ్చు, రోజ్ లస్సీ చేసుకోవచ్చు. ఇంకా వీటిని స్వీట్స్లో కూడా టాపింగ్ కింద వాడతారు. తర్వాత ఐస్ క్రీమ్స్లో కూడా టాపింగ్ కింద వాడతారు ఈ రోజ్ సిరప్ని. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వెంటనే మీరు కూడా ఈ రోజ్ సిరప్ని ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే కనుక మీకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి ఫాలో అవ్వండి. కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.